టీడీపీ ప్రభుత్వ కాలంలో అవినీతిపై పట్టు దొరుకుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై అధికార యంత్రాంగం తీసుకుంటున్న గట్టి చర్యలకు నిదర్శనం. నెల్లూరు జిల్లాలో అనధికారికంగా 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ తవ్వకాలు జరిగాయని భూగర్భ శాఖ నివేదికలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. దీంతో రాష్ట్రానికి రూపాయలు 7.56 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తేలింది. ఇప్పటికే 2019లో టీడీపీ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ అక్రమ తవ్వకాలపై తనదైన శైలిలో ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యతగా తీసుకొని పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. విచారణను దొడ్డిదారిగా తప్పించుకునేందుకు కాకాని కోర్టులను ఆశ్రయించినా అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేసి దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకున్నారు. విచారణలో పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ చేయడం, గిరిజనులను బెదిరించడం వంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం అక్రమ తవ్వకాలే కాదు, భద్రతాపరమైన తీవ్ర సమస్య కూడా. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. ఈ అరెస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలకు జవాబు చెప్పే ప్రారంభం మాత్రమే. మరిన్ని వివరాలకు E6 టీవీని ఫాలో అవ్వండి.